Hello. What is this surprise, Priya? First of all, అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అవును, ఎలా హాయ్ ఐమ్ ప్రియా, లవ్లీ టు మీట్ యు. హాయ్, బామా కలాపం. అవును, బామా సర్ప్రైజ్ ఇది. Very impressed. థ్యాంక్ యూ. Actually, అందరికి తెలుసు that we have collaborated for a film long back. Yes, శంభో శివ శంభో. ఆ తర్వాత ఎప్పుడే కలుస్తున్నాం అనమాట. చాలా సంతోషం. మధ్యలో ఎప్పుడు కలవలేదు. I'm so happy to see that Ravi, మీ ఫిల్మ్ వచ్చి చాలా, I've seen all your films after that. నేను మిస్ అవ్వను because Ravi is one of my favorite co-stars. And అన్ని మూవీస్ చూసాను. and I'm eagerly waiting for Eagle also. So I'm sorry, surprise visit ఇద్దాం అనుకున్నాను. I just have one question because అందరూ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి I think I can also ask you a question. Please come. ఈ మూవీలో మీరు full on it's an action, as it says, the action is a blockbuster. మీరు కూడా చాలా బాగా యాక్షన్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఏదో యాక్షన్లో నేను ట్రై చేశాను in my previous films. So when are we collaborating for an action? బాగుంటుంది కదా? So when are we collaborating for an action movie? Karthik, Or a movie? Mr. Mrs. Mitlaga. That's cinema. Oh, I'm sorry. Hello. That's Karthik. Nice to meet you, sir. All the best. బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది అని వింటున్నాను. ఇంకా చూడలేదు, డెఫినెట్ గా చూస్తాను. బట్ ఎస్, రవి చెప్పండి, వెన్ ఆర్ వి కొలాబరేటింగ్ అగైన్? చెప్తాను కదా, ఇప్పుడు ప్రస్తుతం యాక్షన్ విపరీతం కమాండ్ ఉన్న డైరెక్టర్. ఆ పేరు కూడా వచ్చింది, దానికి ప్రూవ్ అయిపోయాడు. అందరూ విపరీతంగా నేర్చుకుంటున్నారు, అందరూ మాట్లాడుతున్నారు దీని గురించి. సో అతని కంటే బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ నాకు తెలిసి తను ఒకటే కనిపిస్తున్నాడు నాకు. సో చూడేమో చెప్పలేము అబ్బాయి, ఏమో ఏదైనా చూడేమో అబ్బాయి. ఇప్పుడు కాదు ప్రియా, నువ్వు చెప్పిన తర్వాత ఏంటంటే ఐడియా రావచ్చు, ఏదైనా జరగచ్చు. యాక్షన్ తీసేస్తున్నాను. గుడ్ ఐడియా కదా, ఐ డ్రాప్డ్ ఇన్ గుడ్ ఐడియా. సో ఆలోచించండి, థింక్ అబౌట్ ఇట్. ఇవాళ వాలంటైన్స్ డే కదా, కొంచెం స్పెషల్ ఉండాలి. సో మన రవి సార్కి మ్యారేజ్ అవ్వలేదు అనుకుని ఈ రోజు మీరు ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తారో చేయండి. మన హీరోకి మ్యారేజ్ అవ్వలేదు. Feel like bachelor and see one thing is she can propose. నేను చేస్తే చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. సో అర్థం చేసుకోండి, నేను చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. she can do it. I want to add this Totally against my values. Sir, you are the best. Keep giving audience the best films ever. We love you eternally. thank you. But he is definitely the most loving and lovable person. So he deserves all the love in the world. And he comes in many forms, and not only partnership, but also movie partnership. రవణ ఫ్యాన్స్ సినిమా ముందు రిలీజ్ అయ్యే రోజు మెల్లిగా నా మాట నీ పేరేంటి? మేమంతా సినిమా ముందు రిలీజ్ అయ్యే రోజు నిన్న ఒకలా ఊహించుకుంటాం. ఆ ఓ కరెక్ట్గా సెకండ్ హాఫ్ సింక్ అయింది. ఎగ్జాక్ట్లీ మా అన్న ఎలా ఉండాలి, మా అన్నకి ఎలివేషన్ పడాలి, మా అన్నకి ఎంత అడుగులు రావాలి. రోజు మృగాలను మింగే మహాకాలుడు నిద్రలేచాడు. అదంతా నిజమైంది. నా క్వశ్చన్ ఏంటంటే, పాస్ట్ లో మీరు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఇది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్, కానీ కమర్షియల్ గా వర్కౌట్ అయింది. మీకు దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకో నువ్వు ఎంత సేమ్ అదే ఫీలింగ్. సార్ లాస్ట్ టైం నుంచి మీ మూవీస్ అన్ని యాక్షన్ థ్రిల్లర్స్ ఉన్నాయి సార్, లైక్ కొంచెం యాక్షన్ థ్రిల్లర్స్ కానీ అలా ఉన్నాయి సార్. మళ్ళీ వెంకీ లాంటి మూవీస్ ఎప్పుడు చూడగలం సార్? నెక్స్ట్ ఫ్యూచర్లో సార్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీది రవి గారిది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్? సినిమాలోనా బయట? బయట 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 ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి మా ఇద్దరు బర్త్డే ఒకే రోజు, చాలాసార్లు చెప్పాను ఇది. సో అప్పుడప్పుడు హ్యాపీ బర్త్డే అని నేను చెప్తే అదే ఆయన హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు యూ అని చెప్పుకున్నప్పుడు స్టార్ట్ అయింది మా ఫ్రెండ్స్.
దాని తర్వాత ఎప్పటి నుంచో ఐ వాజ్ వెయిటింగ్. అంటే ఆయన మనం చాలా క్యారెక్టర్స్ చూసాం, చాలా రకరకాలుగా చూసాం. అండ్ బేసిక్గా నేను కూడా బయట చిన్న కమెడియన్ కాబట్టి నాకు కామెడీ అంటే ఎక్కువ ఇష్టం. సో రవితేజ గారు చేసిన చాలా రోల్స్ మేము ఎప్పుడు మళ్ళీ పార్టీల్లో అక్కడ ఇక్కడ మాట్లాడుకొని నవ్వుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఆయనతో పనిచేద్దాం అనుకున్నాను, ఈసారి ఇలా కుదిరింది. బట్ అదే ఒక చిన్న ఇదనమాట, ఏంటంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ రోల్ అయితే ఇంకా ఎంజాయ్ చేసేవాడిని. బట్ అది ఓన్లీ ఆన్ స్క్రీనే మీరు చూసారు సీరియస్నెస్. ఆఫ్ స్క్రీన్ అంతా మేము హ్యాపీగా చాలా సరదాగా గడిపాము. రవి గారి మూవీలో మీ బెస్ట్ మూవీ, మీకు నచ్చిన మూవీ ఏది? ఇది రవి గారి సినిమాలోనా? వెంకీ విక్రమార్కుడు. అంటే ఆయన చేసిన వెరైటీ, ఆయన చెప్పిన చాలా డైలాగులు ఆయన కంటే ఎక్కువ నాకు గుర్తున్నాయి. ఆ విషయం ఆయన కూడా తెలుసు. షూటింగ్లో రోజు పొద్దున ఆయన కనపడంగానే ఆయన ఫస్ట్ ఒక డైలాగ్ చెప్తానమాట ఆయనది, విత్ యాక్షన్ చేసి అక్కడ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం. సో యా, క్యారెక్టర్ కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. చాలా మంచి రివ్యూస్ వచ్చింది నాకు కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఈ సినిమాలో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? అదే పార్ట్ 2లో చెప్దామని కార్తీక్ అన్నాడు. సో మేము ఇట్స్ హాఫ్ ఏ ఓపెనింగ్ లాగే ఉంటుంది. ఫస్ట్ అంటే సహదేవ్ ఏంటి, అక్కడ నుంచి ఆ ఫామ్ హౌస్లో ఏం జరిగింది, అక్కడ నుంచి స్టార్ట్ అయిన కథ ఇది. సో మేము అనుకున్నాం ఇది యాక్చువల్గా ఏంటి, వీళ్ళిద్దరు ఏంటి, వీళ్ళ రిలేషన్ ఏంటి అనేది ఆల్రెడీ మేము షూటింగ్ అప్పుడు తర్వాత మేము మాట్లాడుకున్నప్పుడు వి థాట్ ఆ సెకండ్ పార్ట్లో ఒక 50% అసలు వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఏంటి అనేది చెప్తానని మా డైరెక్టర్ గారు మీకు మాటిస్తున్నారు. రవణ, నమస్తే అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, తిరగతి చేశారు. అండ్ అంటే సినిమా గురించి అందరూ అడిగారు, రవితేజనతో క్వశ్చన్ అంటే కొంచెం డిఫరెంట్గా కొంచెం తేడాగా ఉండాలి కాబట్టి. సో ఇండస్ట్రీలో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీ సిట్టింగ్ పార్ట్నర్ ఎవరు? ఏ పార్ట్నరు? సిట్టింగ్ పార్ట్నర్. నీకు ఇది చెప్తాను నేను, ఏం చెప్పాను నువ్వు పక్కన చెప్పా అన్న. ఇంకోటి, సో బేసిక్గా కొన్ని కాంబినేషన్స్, కొన్ని మల్టీ స్టారర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా అప్పుడప్పుడు కూడా మేము సోషల్ మీడియాలో అట్లా చూస్తూ ఉంటాం, విక్రమ్ వేద మీరు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని చెప్పి. వాటెవర్ అది ఎంతవరకు కరెక్ట్? మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు సినిమా చేయబోతున్నారు? అన్ని వచ్చినాయి, అన్ని ఫాల్సే. ఓకే, అన్ని ఫాల్సే. బట్ వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను దాంట్లో షూగా. ఆల్రెడీ ఇంతకుముందు ఒక ప్రోగ్రాంలో ఇక్కడ చెప్పాను నేను, నన్ను అడిగితే ఎవరితో చేయడం ఇష్టం అంటే అఫ్ కోర్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. మీకు ఒక గ్రేట్ క్వశ్చన్ అడుగుతా, నాకు గ్రేట్ ఆన్సర్ కావాలి. అంటే అది అడిగిన క్వశ్చన్ బట్టి ఉంటుంది, అది గ్రేటో కాదు. మూవీ అయితే చాలా ఎంజాయ్ చేశా సార్, చాలా నచ్చింది. ఫస్ట్ డే వెళ్ళాను సార్. యాక్చువల్లీ మూవీ మీద చాలా టార్గెటెడ్ రివ్యూస్ వచ్చాయి. వాళ్ళకి మీరు ఇచ్చే రియాక్షన్ కానీ మెసేజ్ కానీ ఏంటి? అసలు రియాక్ట్ అవ్వను నేను, 1% రియాక్ట్ అవ్వను. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి రివ్యూస్ వాళ్ళవి. ఓకేనా? అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదా. సో ట్రై చేస్తాను నెక్స్ట్ టైం సాటిస్ఫై చేయడానికి. ఓకే, హలో, హాయ్ సార్. మీ లైఫ్లో మీ మోటివేషన్ ఎవరు సార్? నేనే. Thank you all. Thank you very much. Thanks for coming. Boys and girls, we all love you.